ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. రెండు విషయాలు మీ దృష్టికి తీయదలుచుకున్నా. మిత్రులారా, కిషన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతూ చాలా దుర్మార్గంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మా ప్రీతమ నేత రాహుల్ గాంధీ గారు చిల్లర రాజకీయాలు మాని దేశభక్తిని ప్రదర్శించాలంట. అసలు కిషన్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతారో మీకు అర్థమవుతుందా? మీరు ఇంకా కూడా కేంద్ర మంత్రిలాగా మీరు ప్రవర్తించబోతే అసలు ఏమనుకోవాలి? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో వారి చిన్న వయసులోనే వారి తండ్రిని, వాళ్ళ నాయనమ్మని టెర్రరిస్టుల చేతిలో, విచ్ఛిన్నకారుల చేతిలో దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం వారి కుటుంబంలో ఇద్దరిని కోల్పోయారు. వారి కుటుంబంలో ఈ రోజు 4 తరాలు 5 తరాలు ఉంటే ముగ్గురికి భారతరత్న ఇచ్చారు. వారి దేశభక్తిని శంకించేంత ధైర్యం మీకు ఎక్కడిది? రాహుల్ గాంధీ గారి దేశభక్తిని శంకించేంత ధైర్యం మీకు ఎవరిచ్చారు? రాహుల్ గాంధీ గారి దేశభక్తి గురించి, రాహుల్ గాంధీ గారి ఈ దేశం మీద వారికి ఉన్న నిబద్ధత గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు కానీ, మీ ప్రధానమంత్రి మోడీకి కానీ, మీకు కానీ ఉందా? రాహుల్ గాంధీ గారు ఏం తప్పు మాట్లాడారు? పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్గామ్ లో దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అఖిలపక్ష సమావేశంలో మా రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, మా ప్రీతమ నేత ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, పార్లమెంట్ సభ్యులు, భారతదేశంగా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్డు మీదకి వచ్చి మీకు మద్దతు తెలియజేశాం. ఇంత సంపూర్ణ మద్దతు మీకు తెలియజేస్తే మీరు మాట్లాడే మాటలు సబబుగా ఉన్నాయా? రాహుల్ గాంధీ గారు ఏం తప్పు మాట్లాడారు? ఈ దేశ విదేశాంగ శాఖ మంత్రి ముందుగానే పాక్కి తెలియజేశాము అని ప్రెస్ మీట్లో చెప్తే ఆ తెలియజేసే విధానము అర్హత ఆ మంత్రికి ఉందా అని అడిగాడు. అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టండి. మీ ప్రధానమంత్రి చెప్పాడు కదా, ప్రధానమంత్రి ఫస్ట్ అయినప్పుడు కొత్తల్లో పార్లమెంటే దేవాలయం అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటే దేవాలయం. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఆ నమ్మకం లేదు మీకే. కాబట్టి రాహుల్ గాంధీ గారి డిమాండ్ మీరు అంగీకరించమని అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారు ఏమడిగారు? పార్లమెంటు సమావేశాలు పెట్టండి, పార్లమెంటు సమావేశాలు అత్యవసరంగా పెట్టండి, పార్లమెంటు సభ్యులందరికీ తెలియజేయండి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఈ దేశంలో ప్రజల మనోభావాలు, ప్రజల కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ఉంది. అదే రాహుల్ గాంధీ గారు అడిగారు మిమ్మల్ని, పార్లమెంటు సమావేశాలు పెట్టండి మన ఆయన, ఏం జరుగుతుందో చెప్పండి అని మిమ్మల్ని అడిగితే మీకు దేశభక్తి లేదు, మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అని బుద్ధి లేని మాటలు కేంద్ర మంత్రులే మాట్లాడుతుంటే ఈ దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటారు. కిషన్ రెడ్డి గారు, ఇది మీకే చెప్తున్నాం. ఈరోజు దేశంలో మేధావులు, మాదిగ సైనికాధికారులు, నాలాంటి సామాన్య ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తగా కాదు, కాంగ్రెస్ నాయకులుగా కాదు, సామాన్య ప్రజలు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయమని అడుగుతున్నాం. రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ మీద రాజకీయాలు మీరు చేస్తున్నారు. జరిగిన వివరాలను ప్రజలకు తెలియజేయమని మా నాయకుడు కోరుతున్నాడు. ఈరోజు యుద్ధం జరుగుతుంటే యుద్ధం ఆపే ముందుగా ట్రంప్ ముందు ప్రకటిస్తాడు, తర్వాత మన దేశ ప్రతినిధి ప్రకటిస్తున్నారు. ఎంత సిగ్గుచేటు! ఇది కరెక్టేనా? ఇది రాహుల్ గాంధీ గారు అడగడం తప్ప? యుద్ధం చేయబోయే ముందు పెహల్గాం దాడికి ప్రతీకార చర్య అని చెప్తున్నారు. ప్రతీకార చర్య చేసే ముందుగా తెలియజేస్తారా? ఎక్కడా జరుగుద్దా? ఇంకా ప్రతీకార చర్యకి ఉద్దేశం ఏంది? దానివల్ల లాభం ఏంది? ఈ రోజు మీరు చేసిన యుద్ధంలో వాడిన ప్రతి ఆయుధం, ప్రతి క్షిపణి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో తెచ్చినవి, తయారు చేసినవి. ఇంకా కాంగ్రెస్ పార్టీ దేశభక్తి లేదు, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి ఎక్కడ సపోర్ట్ చేసిన మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడేటప్పుడు ఆ అర్హత మీకు లేదు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాహుల్ గాంధీ గారు ఈరోజు అడిగిన ప్రశ్నలన్నీ కూడా భారతదేశ ప్రజల ఆలోచనలు, ప్రజల యొక్క అనుమానాలు, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ దీనిని రాజకీయం చేస్తుంది మీరు. ఈరోజు పేపర్లో చూసా, బీహార్లో రైల్వే టికెట్ల మీద ఆపరేషన్ సింధూర్ అని కొట్టుకున్నారంట ఎన్నికల కోసం. ఇంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు విదేశాలకి పార్లమెంట్ సభ్యుల బృందాలను పంపిస్తే కనీస పరిజ్ఞానం, ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులు ఆ బృందాలు వేసినప్పుడు కనీసం వారు అనుమతి తీసుకోవాలి అన్న చిన్న విచక్షణ జ్ఞానం కూడా మీకు లేకపోయా. మీరు అడిగితే పార్లమెంట్ సభ్యుల పేర్లు ఇల్లే ఇస్తారు కదా. మేము అదే అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారు.
ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఈరోజు ఇందిరాగాంధీ గారి ప్రజలందరూ ఎందుకు తలుచుకుంటున్నారు? ఇందిరాగాంధీ గారి ప్రజలందరూ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు?